హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మిక్స్డ్ స్ప్రౌట్స్ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది వెయిట్ లాస్ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 2 కప్పుల స్ప్రౌట్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేను మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను. అందులో పెసర మొలకలు ఎక్కువగా ఉండేలాగా తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మొలకలు పెసర్లు, బొబ్బర్లు, పచ్చి బఠానీ, శనగలు, ఉలవలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా మొలకలు ఎక్కువగా వచ్చిన తర్వాత, అంటే 2-3 రోజులు అయిన తర్వాత కొద్దిగా స్ప్రౌట్స్ అనేది కొద్దిగా స్మెల్ అనేది ఉంటుంది. ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి, అలాగే టేస్టీగా ఉండడానికి ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోండి. గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. పిల్లలు అస్సలు ఇష్టపడరు కదా స్ప్రౌట్స్ అనేది. ఇలా చేసి పెడితే అస్సలు స్మెల్ అనేది తెలియదండి. అలాగే ఇందులో 2 ఇంచుల అల్లం ముక్కలు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ పిండి అనేది కొద్దిగా థిక్గా ఉంది, అందుకని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల బియ్యం పిండి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ఆల్రెడీ ముందే వేసేసాం కాబట్టి నేను ఇంక మళ్ళీ పైన టాపింగ్ కోసం ఏమీ వేయడం లేదండి. కావాలంటే మీరు వేసుకోవచ్చు. పిండిని బాగా కలుపుకున్న తర్వాత బాగా హీట్ అయిన పెనం మీద పెసరట్టులాగా వేసుకోవడమే. ఇందులో మనం బియ్యం పిండి కొద్దిగా వేసాం కదా, అది వేయడం వల్ల దోశ పెనంకి అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఎందుకంటే స్ప్రౌట్స్ కొద్దిగా అంటుకుంటుందండి. అలాగే కొద్దిగా స్టిక్కీగా, అది కాలినా కూడా కొద్దిగా స్టిక్కీగా ఉన్నట్టు ఉంటుంది. అలాగే బియ్యం పిండి వేయడం వల్ల మంచి కొద్దిగా క్రిస్పీగా, పెనానికి అంటుకోకుండా నీట్గా వస్తుంది. పెసరట్టు పోసుకున్న వెంటనే కదపకుండా కొద్దిగా కాలిన తర్వాత దాని మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ స్ప్రెడ్ చేసుకొని అప్పుడు మరొక సైడు తిప్పుకోండి. పెసరట్టు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, 2 సైడ్లు బాగా కాలింది. ఇదే విధంగా మిగిలినవి కూడా ప్రిపేర్ చేసుకోవడమే. దీనిని కొద్దిగా హెవీగా తినాలి అనుకుంటే నేను ఆల్రెడీ జొన్న రవ్వతో ఉప్మా చేసి పెట్టాను కదా, దాన్ని మధ్యలో పెట్టుకొని హ్యాపీగా తినవచ్చు. కాంబినేషన్ కూడా బాగుంటుంది. మిక్స్డ్ స్ప్రౌట్స్ పెసరట్టు విత్ జొన్న రవ్వ మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉప్మా చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఎంతో హెల్తీగా టేస్టీగా మిక్స్డ్ స్ప్రౌట్స్ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్ కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్